ఆ సముద్రాన్ని చూసి, ఆ గాలిని, వర్షాన్ని చూసినప్పుడు భయపడి మునిగిపోతాడు. పేతురికి ఈత రాదంటారా? పేతురికి ఈత రాకుండానే వెళ్ళిపోయాడు అంటారా? ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళాలి అంటే ముఖ్యంగా మనకి ఏమొచ్చి ఉండాలి? ఈత వచ్చి ఉండాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం వచ్చి బోట్ ఏదైనా మునిగిపోయి వర్షం ఏదైనా వచ్చేసిందే అనుకో, బోట్లోంచి వీళ్ళందరూ పడిపోయారు అనుకో, ఈదుకుంటే ఎక్కడికి వచ్చేయచ్చు? ఒడ్డుకు వచ్చేయచ్చు. కాబట్టి ఈత వచ్చిన వాళ్ళకి చేపల వేటకి వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ పేతురు వృత్తి ఏంటి? ఈ పేతురు చేసే పని ఏంటి? ఎన్నో సంవత్సరాలుగా చేపలు పట్టడమే ఆయన పని. అలాంటి పని, చేపలు పట్టే పని, సముద్రం మీదకి వెళ్ళే పని ఆయనది అయినప్పుడు ఆయనకి ఈత రాకుండా ఉంటుందా? ఈతొచ్చంట పేతురికి, ఈతొచ్చు. కానీ ఎందుకు ఈదలేకపోయాడో తెలుసా? భయం. ఆ సముద్రాన్ని, గాలిని చూసి భయపడిపోయి మునిగిపోయాడు. అంటే పేతురుకు వచ్చింది కూడా భయం ఏం చేయనివ్వలేదు. మనకు కూడా కొన్నిసార్లు ఆ పని చేయడం వచ్చి ఉంటుంది, ఆ సమస్యను పరిష్కరించడం వచ్చు, కానీ మనం చేయలేకపోతూ ఉంటాం. మన వల్ల కాదు. కొన్నిసార్లు ధైర్యంగా ఉండలేకపోతూ ఉంటాం. ఎందుకో తెలుసా? భయం మనల్ని ధైర్యంగా ఉండనివ్వదు. భయం ఇంకేం చేస్తుంది తెలుసా? షుగరు, బీపీ అన్నీ ఫ్రీగా ఇస్తుంది. మనలోకి ధైర్యం రావాలి అంటే ముందుగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి.